కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చని మీ అంచనా? ఇండియా కూటమి విత్ కాంగ్రెస్ ఇండియా కూటమి 300+ వస్తాయి, 300 పైచిలకు సీట్లు వస్తాయి పక్కా. పక్కా. ఇప్పుడు నీకు లెక్క పెడతా చూడరాదు. చెప్పండి. కేరళ 20, ఎవరు గెలిచినా ఇండియా కూటమే. తమిళనాడు 40, పుదుచ్చేరిని కలుపుకొని ఇండియా కూటమే. ఎన్ని అయినాయి? 60. కర్ణాటక కాంగ్రెస్ ఎన్ని? 29లో చెప్పిన కదా, సగం వస్తాయి. సగం అంటే 15 వేసుకో. 60 15 వేసుకోవాలన్నా? 60 75. మొత్తం సౌత్ ఇండియా మొత్తం కలిపి 130 సీట్లు. 130 ఎన్ని? 130 సీట్లలో మొత్తం బీజేపీకి వచ్చేటియే 15 సీట్లు. 130 అంటే 120 సీట్లు అనుకో. ఇండియా కూటమి 120 అనుకో. నేను 120 అయిపోయింది. 120 ఓకే అయిపోయిందా? తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇండియా కూటమి. ఎలక్షన్ లేదన్నారుగా. బీజేపీ పాల్గొనట్లేదు, ఎలక్షన్ లేక ఎందుకు లేదు. మొత్తం ఇండియా కూటమి 100 ఇక్కడ పంజాబ్ అవి 6 ఇవి ఒక 120 126. పంజాబ్ 13, ఢిల్లీ 7 మాకే ఈసారి. ఓకే. హర్యానాలో సగం 6 వస్తాయి అనుకుంటున్నాం, 5 వాళ్ళకి 6 మాకు. ఓకే. రాజస్థాన్లో సగం యూపీ 20. ఉత్తరప్రదేశ్లో 50 మాకే. ఇండియా కూటమి 50 సీట్లు, మొత్తం 80 సీట్లలో 50 సీట్లు మాకే వస్తున్నాయి. 35 సీట్లు మహారాష్ట్రలో వస్తున్నాయి. 35 సీట్లు వస్తున్నాయి. 35 సీట్లు బీహార్లో వస్తున్నాయి. 35 బీహార్ 70. నీకు 270కి తెస్తున్నావు మ్యాజిక్ స్పీకర్ ఎక్కడదన్నా, దాటిపోతాం. 310 దాకా పోతుంది అని చెప్తుంటే నరేంద్ర మోదీ ఊకుంటాడా? అంతమంది మళ్ళీ ఇక్కడ గుంజడా? నేనేమంటున్నా అంటే, నరేంద్ర మోడీ తనకు తానే ఫ్రస్ట్రేట్ అవుతున్నప్పుడే, ఇప్పుడు 1కి 2 సార్లు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. ప్రజల కోరిక మేరకు రాజ్యాంగబద్ధ పాలన చేస్తే ప్రజలు ఆలోచిస్తారు. ఏ సమస్యలను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేసిండు ఆయన? నిరుద్యోగ సమస్యను పెంచిండు, బ్లాక్ మనీని తీసుకురాలే. ప్రజల దైనందిన సమస్యలో మార్పు, 1 కాదు 2 కాదు, మార్పు రావాలి కదా. 16 లక్షల కోట్ల రూపాయలు 21 మందికి ఇచ్చేసాడు. 16 లక్షల కోట్ల రూపాయలు, 1-2 కాదు, 21 మంది 22 మందిలకు ఇచ్చేసినటువంటి పరిస్థితి. మీరు చూడండి, 6 లక్షల పరిశ్రమలు మూతపడాయి. 26 కోట్ల మందిని దరిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళని పైకి తెచ్చి మిడిల్ క్లాస్గా కాంగ్రెస్ పార్టీ మారిస్తే 22 కోట్ల మందిని కొత్తగా పేదలను మార్చిండు మోడీ. కాబట్టి ఇప్పటికీ ఎన్నికల్లో నేను అంటున్నాను, మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎవరన్నా దేశ సమస్యల్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉందా? 45 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఎకనామికల్ సిస్టమ్ వచ్చింది, నిరుద్యోగ సమస్య వచ్చింది. ప్రతి 5గురిలో ఒక నిరుద్యోగులు ఉన్నారు భారతదేశంలో. ఎందుకు ఈ పరిస్థితి? అదేమిటో కానీ ఈసారి ఎన్నికలు ఆయనే చెప్తున్నాడు, 80 కోట్ల మందికి మేము 5 కిలోలు. ఈసారి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ట్రాప్లో పడిన మాట వాస్తవం. రిజర్వేషన్లు అనేవరకాల మొత్తం ట్రాప్లో పడిపోయారు. రిజర్వేషన్ అనట్లేదు. వికసిత్ భారత్ పాంచనాయి 25 గ్యారంటీ ఇవి జనంలోకి వెళ్ళలే. ఏమి వెళ్ళినాయి? ఒకటి రాహుల్ గాంధీ చెప్పిన కులగణన ఒకటి వెళ్ళింది. రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా. భారతదేశంలో నార్త్ ఇండియా మొత్తం చూడండి, ఏ మహిళలను కదిలించండి ఒకటి అంటారు, టకాటక్ అంటారు. ఏంది టకాటక్ అంటే? ఈయన అమౌంట్ వేస్తున్నాడు కదా, సంవత్సరానికి ₹1,00,000, నెలకు 8,500 టకాటక్ అంటే సామాన్యునికి వెళ్ళిపోయింది. ప్రతి సామాన్యునికి వెళ్ళిపోయింది, ప్రతి నిరుద్యోగ ఇండియాకి టకాటక్. మీరు కౌంటింగ్ కూడా జరిగినప్పుడు రేపు టకాటక్కే చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాత్ర ఎట్లా ఉన్నది? అంటే ఎవరికి ఓట్లు పడేటట్లు, ఎవరికి ఓట్లు చేయగలిగింది? గెలవడం కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసి కాంగ్రెస్ పార్టీని రీఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఎజెండాతో పనిచేసినాం. అక్కడ బహుశా ఒక 6 నెలల ముందు షర్మిల గారు కనుక ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకొని ఆమెకి ఇచ్చి తిరిగి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పవర్లోకి వచ్చే పరిస్థితి వచ్చేది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆడ ప్రజలకు ప్రత్యామ్నాయం లేని ఎవరు, ఇప్పుడు 2 పార్టీల కూటమి దిక్కు, ఇద్దరు పోయి బీజేపీ కాడ కాళ్ళ మొక్కుడు ప్రోగ్రామే. ఇటు వైఎస్ఆర్సీపీ కానీ, ఇటు టీడీపీ కానీ, వాళ్ళిద్దరూ ఎంత కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసినా మమ్మల్ని కాపాడండి, దానికి ఏకైక కారణం వాళ్ళు చేసుకున్నటువంటి తప్పులు. వాళ్ళ అధికారంలో ఉన్నంగా చేసినటువంటి తప్పుల్ని, ఆ తప్పుల నుంచి కాపాడుకోవడం కోసం, ఆ తప్పుల్ని అడ్డం పెట్టుకొని వాడు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం సరెండర్ అయినటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి బలహీనత లేకుంటే ఒక వ్యక్తుల సమూహపు బలహీనత మొత్తం రాష్ట్ర ప్రజల బలహీనతగా మారినటువంటి పరిస్థితి. అందుకనే మేము చాలా షార్ట్ టర్మ్లో షర్మిల గారు కాంగ్రెస్లో తన పార్టీని మర్జ్ చేయడం, అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం, దాంతో పార్టీని రివైవ్ చేసి కొంత నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం జరిగింది. ఖచ్చితంగా కడపలో షర్మిల గారు గెలిచేటటువంటి అవకాశం అయితే ఉంది. దాంతోపాటుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓటు పర్సంటేజ్ని అయితే సాధిస్తుంది. నా క్యాలిక్యులేషన్లో
మోర్ దెన్ 5% ఓటు కాంగ్రెస్కి వస్తుంది ఇప్పుడు అక్కడ. ఒక ఎంపీ గెలవబోతున్నాడు ఒక ఎంపీ గెలవబోతున్నాం, ఒక 2-3 ఎమ్మెల్యేలు అంటున్నారు, కానీ నాకు ఆ క్లారిటీ లేదు ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు అనేది. ఎంపీ మాత్రం ఖచ్చితంగా అంటే వ్యక్తుల ప్రాబల్యం వలన కాంగ్రెస్ పార్టీ షర్మిల గారే డైరెక్ట్గా పోటీ చేయడం, అందులో కడపలో పోటీ చేయడం, ఈ 2 పార్టీలు చేస్తున్నటువంటి తప్పుల్ని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల్ని కావచ్చు, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి తప్పుల్ని చాలా ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేటటువంటిది. మిగతా దగ్గర మాకు యంత్రాంగం లేకపోవడం కూడా కొంత ఇబ్బంది కలిగింది. ఆ యంత్రాంగం కొంత ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కడప పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ చూద్దాం, ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒకవేళ సీట్లు తగ్గిన అనుకుంది ఫర్ ఎగ్జాంపుల్, ప్రభావం ఎట్లా ఉండొచ్చు ముఖ్యమంత్రి నాయకత్వం పైన? ఏముంటుంది దాని ప్రభావం? ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు కేంద్రంలో ప్రధానమంత్రిని ఎన్నుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం మీద దాని ప్రభావం ఏముంటుందని నేను అనుకోను. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇక్కడ పూర్తి స్థాయి మెజార్టీతోనే 5 సంవత్సరాల కోసం ప్రజలు మాకు ఓటేసారు. ఆ 5 సంవత్సరాలకు మేము ఏం చేస్తామనే వాగ్దానం ఆల్రెడీ చేసినాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పనిలో ఎన్నికలు అయిపోయినాయి. క్యాబినెట్ సమావేశం పెట్టుకొని పని స్పీడప్ చేద్దామంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వకుండా మన క్యాబినెట్ పోస్ట్పోన్ అయినటువంటి విషయం మీకు తెలుసు. ఇవాళ జరుగుతుంది, ఇవాళ 3 గంటలకు సమావేశం అయినా కూడా రిస్ట్రిక్టెడ్ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మనం ఆగాల్సి వస్తుంది ఆ కోడ్ ఎగ్జిస్టెన్స్లో ఉండడం వల్ల. కాబట్టి దాని ఎఫెక్ట్ ఏముంటుందని నేను అనుకోను పెద్దగా.